వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. రాజీనామాపై జీవీ రెడ్డి స్పందిస్తూ, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నారు. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీకి సానుభూతి పరులైన ఉద్యోగులను తొలగించి జీవీ రెడ్డి సంచలనం సృష్టించారు. అయితే అధికారులపై కూడా జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ పంచాయతీ సీఎం వద్దకు చేరడంతో జీవీ రెడ్డిని హెచ్చరించి అధికారులతో కలిసి పని చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై మనస్తాపం చెందిన ఆయన ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే జీవీ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీడీపీకి కాస్త ఇబ్బందికరంగా మారాయి. దీనికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలోనే జీవీ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. మేము పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఇది. సరే, వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. ప్రతిపక్షం లేదు కాబట్టి ఇప్పుడు ఏపీలో. ఒకటి ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశము, మాది ఫైబర్ నెట్ సంస్థ మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ దాంట్లో వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వము అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు 9వ నెల 2024 జూన్ 4 రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు 9వ నెల నడుస్తుంది. ఈ 9 నెలల్లో మిగతా వివిధ సంస్థలు వేరు పురోగతులు కనపడుతున్నాయి. ఉదాహరణ సిఆర్టీజీ చేసుకున్నా, లేకపోతే పోలవరం తీసుకున్నా, ముఖ్యంగా R&B ఎక్కువ పురోగతి కనపడింది. రోడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే అన్ని చోట్ల పాట్ హోల్స్, గుంతలు పూడ్చడం కానీ, రోడ్లు వేయడం కానీ, కొత్త రోడ్లు కానీ చాలా బాగా ఉంది దాంట్లో. ఎందుకంటే R&Bకి సంబంధించిందే R&B అండ్ I&Dకి దాని కిందనే మా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఫైబర్ నెట్. సో దాంట్లో కూడా పురోగతి ఉంది. మిగతా సంస్థల్లో కూడా ఎంతో కొంత పురోగతి ఉంది. అస్సలు పురోగతి లేని సంస్థ ఏదైనా ఉందంటే ఈ 9 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్. అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకున్నాను నేను చైర్మన్ అయిన తర్వాత. నవంబర్ 15వ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని రిఫార్మ్స్ తెచ్చాం. బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, పని అవ్వాలి. ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్, స్పెండింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు, ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు. సో ఇక్కడ ఏంటి, సర్వీస్ ఇవ్వాలి, ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి. సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాం, లాస్ట్ టైం నేను 410 మంది ఎంప్లాయీని తీసేసాను, దెబ్బలు దోచుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే, ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ₹1 కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను. ₹1 కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి. రెండోది ఏంటి, మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫైబర్ నెట్ ఫోన్ సైలెంట్ ప్లీజ్. రెండోది ఏంటి, ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జ్యూమర్స్కి. ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు, కన్జ్యూమర్స్కి కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధ్యత చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని, అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి, రేపు మాకు బయటకు వస్తాయి కాబట్టి. ఒక్క కనెక్షన్ కూడా, ఒక్కటంటే ఒక్క కనెక్షన్, మార్క్ మై వర్డ్, ఈ 9 నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా వీటన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా, మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్నా బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది, ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. ఒకటి, కొత్త బిజినెస్ చేయలేదు, ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ₹1 సంపాదించలేదు. ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిరోజు కాదు, ఇది పవర్ ఎలాగనో, విద్యుత్ ఎలాగనో
ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు, ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. అటువంటి వ్యవస్థ ఇది. అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్న ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పకపోతే బాగోదు, మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నారు. ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తున్నటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే నేను నవంబర్ 15 చార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను, ఉరికిస్తున్నాను, కొన్ని పనులు చేపిస్తున్నాను. బట్ 9 నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత 8 నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కారణం పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను, మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదో, లోకేష్ గారిదో, లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిదో తప్పు కాదు. వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు చేయమని. ఏంటయ్యా చేసింది? కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవలేకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు, పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు?